హైవేస్ ఒక 1 వీక్ అవుతున్నట్టు ఉంది. ఫేస్బుక్లో జనరల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని మీమ్స్ వస్తుంటాయి కదా, అందులో ఒక మీమ్ చూశాను. ఇదిగో వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, కొన్ని విషయాల్లో స్పందించకుండా కూడా ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా ఆ ఫ్యామిలీలో ఫ్యాన్స్ అంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ వేరుపడతారు ఎప్పుడూ లేదు, అంతా ఒకటన్నట్టే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఈ అల్లు అర్జున్ నాడు చూసావు, ఆయన నుండి సెపరేట్ ఫ్యాన్స్ అంట, మెగా ఫ్యాన్స్ కాదు సెపరేట్ ఫ్యాన్స్ అంట. అదే నందమూరి చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కళ్యాణ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలా ఉండరు, నందమూరి ఫ్యాన్స్ అంతే. అగైన్ దే ప్రూవ్డ్ ఇట్. ఏమని? మేమంతా ఒకే ఫ్యామిలీ, మా ఫ్యాన్స్ అంతా ఒకళ్ళే. ఎలా? ఈరోజు నందమూరి బాలకృష్ణ వాళ్ళ అబ్బాయి మోక్ష బర్త్డే అంట. దెన్ మోక్షు తాతయ్య ఆశీస్సులతో పాటు సకల దేవతలకు ఆశీస్సులు నీకుంటాయి, సినీ ప్రపంచానికి స్వాగతం, నువ్వు గొప్పగా ఎదగాలరా అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అతని యొక్క పోస్ట్ షేర్ చేసి ఆ రకంగా విష్ చేస్తే, ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ ఉన్నాడు కదా, అతని యొక్క డైరెక్షన్లో సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి వాళ్ళ అక్క అండ్ ఇంకా అతను ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చేసి తాతయ్య పేరు నిలబడేలాగా, ఆయన ప్రతిష్ట పెంచేలాగా నీ అడుగులు ఉండాలి, సినిమా రంగానికి స్వాగతం అన్నట్టుగా ఆయన చెప్పాడు. మన బాలకృష్ణ యొక్క గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వీళ్ళు వెళ్ళిందిలే. అంతకుముందు తాతయ్య అంటారు, సహస్ర అంటే వెయ్యి కదా, శతాబ్ది ఉత్సవాలు జరిగినాయి 100 సంవత్సరాలు, దానికి వెళ్ళాల. మధ్యలో పొలిటికల్గా సైలెంట్గా ఉన్నారు. ఎన్నైనా ఉండొచ్చు కాక, పొలిటికల్గా అన్నప్పుడు మీ పెద్దోళ్ళు మీరే, సినిమా అన్నప్పుడు మేమంతా ఒకటం, మా తమ్ముడు మోక్షజ్ఞ అన్నట్టుగా ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వచ్చేసారు. ఇది చూసి జనాలు అంటున్నారండి, అల్లు అర్జున్ చూసి నేర్చుకో, నీకంటూ సెపరేట్ ఫ్యాన్స్ లేరు, ఉన్నది మెగా ఫ్యాన్స్. అటువంటిది స్కూల్కి వెళ్ళే పిల్లలు నీ ఫ్యాన్సా? వాళ్ళు నీకు ఆర్మీనా? అరే వైసీపీలకు రెచ్చగొడతాను రెచ్చిపోయేసి ఫ్యాన్స్ వల్లే హీరోయిన్ అయ్యానంటావా? ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ నా సినిమా ఫ్లాప్ అయిన వాళ్ళు చూస్తారని చెప్పినాడు నువ్వే, మెగా ఫ్యాన్స్ వల్ల ఈరోజు ఇట్లా ఉన్నానన్నది నువ్వే, చిరంజీవి గారి వల్ల ఉన్నానన్నది నువ్వే. చిరంజీవి మాకు అల్లుడే కాదు, అంతకుమించి దేవుడిచ్చిన వరం అని చెప్పింది మీ నాన్న అల్లు అరవిందే. ఇంత ఇది ఉంటే మెగా ఫ్యాన్స్లో చిచ్చు వచ్చేలాగా మాట్లాడి చేసింది నువ్వు. ఇక్కడ వచ్చేసి పొలిటికల్గా ఎంత గ్యాప్ ఉన్నా దానిని ఏమాత్రం సినిమా మీద పడనేయకుండా నందమూరి ఫ్యామిలీ అంటే అంతా ఒకటి అన్నట్టుగా చూసింది వాళ్ళు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడే అని చెప్పేసి అన్నారు. మరలా ఎక్సెప్ట్ అల్లు అర్జున్, మరలా మెగా ఫ్యామిలీ మొత్తం మీరు చూడండి, అంతా మరలా మేమంతా ఒకటి అన్నట్టుకున్నారు. రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన మెగాస్టార్ చిరంజీవి కానీ, సాయిధరం తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, నాగబాబు కానీ, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా వైష్ణవ్ తేజ కుర్రాడు అతను కానీ, అంతా ఒకటే. ఒక్క అల్లు అర్జున్ మాత్రం సైడ్ అయ్యాడు. ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ సైతం ఆల్సో వచ్చి మెగా ఫ్యామిలీ సైడ్ అన్నట్టుగా ఉంటూ ఉంటాడు. వీటికి ఇంటెన్షన్ ఏంటంటే, దయచేసి గుర్తుంచుకోండి, మనం చూసి ఒకళ్ళు మెచ్చుకునేలా ఉండాలి, కానీ మనం చూసి వేలు వంకబెట్టి వాళ్ళలాగా ఉండొద్దని చెప్పేలాగా మాత్రం ఉండకండి. ఇక్కడ అల్లు అర్జున్ చేసింది ఆ రోజున ఈ రోజున మరలా చెప్తున్నా, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ వచ్చి ఎవరైనా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు, పిఠాపురం వెళ్ళారు. ఇతను పిఠాపురం వెళ్ళకపోగా జస్ట్ ఒక ట్వీట్ పెట్టి వదిలేసి నంద్యాల వెళ్ళాడు. నంద్యాలలో ఉన్నదేమో అపోనెంట్ వైసీపీ వాళ్ళు, అక్కడ జనసేన వైసీపీకి అస్సలు పడతల. వైసీపీలు అనరాని మాటలు పవన్ కళ్యాణ్ అంటారు. అటువంటి అప్పుడు ఈయన నీ క్లోజ్ ఫ్రెండు కాదు, నీ సడ్డుకుడు కాదు, నీ వియంకుడు కాదు, అరే స్కూల్ మెట్టు కాదు, క్లాస్మేట్ కాదు, నీ భార్యకి తెలిసిన వారికి సంబంధించినటువంటి భర్త. అంత మాత్రాన నిన్ను ఎవడో ఏదో పొగిడితేనో ఉబికిస్తేనో అడదాకా వెళ్తావా? ఆ రోజు అన్నది అదే, నేను ఈ రోజు అంటున్నది కూడా అదే. ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఫ్యామిలీ అన్నట్టుగానే ఉండాలి. బయటికి కనిపిస్తుంది అంటే మేమంతా ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఉండాలి, అంతేగాని ఆ ఫ్యామిలీ ఒక్కడ వేర్రా అనేలాగా ఉండకూడదు. అల్లు అర్జున్ అది ఇప్పటికైనా తెలుసుకుంటే పుష్ప 2 బంపర్ హిట్ అయింది. కాదుకూడదంటే మెగా ఫ్యాన్స్ ఇప్పటికే మంచి కసి మీద ఉన్నారు, కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. సుకుమార్ గారు చూసుకోండి మరి, అండ్ అల్లు అరవింద్ గారు ఈలోపు ఏదో విధంగా హ్యాండిల్ చేస్తారని అనుకుంటూ ఉన్నా. ఇక నుంచి అయినా అల్లు అర్జున్ మాట్లాడినప్పుడు అది మీమ్స్కి ట్రోలింగ్కి స్టఫ్ కాకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అండ్ మోక్షజ్ఞకి హ్యాపీ బర్త్డే. అండ్ బాలకృష్ణ ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ అనేది ఉంటుంది అని. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మరి సెపరేట్ ఇందులో చెప్తున్నాను, నాకున్న సమాచారం మేరకు మరి నిజం అబద్ధం అసలు ఊహకు అందడం వల్ల ఫస్ట్ సినిమాతోనే 20 కోట్ల రెమ్యునరేషన్ అంట మోక్షజ్ఞకి. అసలు ఎంత వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేమంటే బ్రాండ్. అండ్ ఆల్రెడీ ఆ రకంగా ట్రైన్ అయ్యాడంట. ప్రశాంత్ వర్మ సినిమా వచ్చేసరికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే వేళ ఉండబోతుందంట, అది సూపర్ మ్యాన్ సిరీస్ అన్నట్టుగా.
అందులో కీలకమైనటువంటి ఒక రోల్ బాలకృష్ణ కూడా ఉండబోతుందంట. బాలకృష్ణ తీసుకుంటున్న సినిమాల రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు ఉంది. ఈ కుర్రాడికి 20 కోట్లు, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అండ్ బ్రాండ్తో ఎంట్రీ ఇస్తున్నాడు, నందమూరి వారసుడు అన్నట్టు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఇతని కోసమే అన్నట్టు, అన్ని కలగలిపి ఆరాకుండా. అండ్ సినిమాకు సంబంధించి ఈలోపు షూటింగ్ అన్ని కంప్లీట్ చేసి 2025 సమ్మర్లో రిలీజ్ చేస్తారని చెప్పి స్టార్. సో రికార్డులు బద్దలు కొడతాడో లేదన్నప్పుడు ఆ వారసత్వం నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి వచ్చిందిరా సినిమా అన్నట్టుగా నిందాన్ని వేయించుకుంటాడో చూద్దాం. బట్ నేనైతే చాలా పాజిటివ్గానే ఉన్నా. ఖచ్చితంగా ద బెస్ట్ వేలో తనకుండా ఒక సెపరేట్ స్టార్డమ్ అనేది పెట్టుకుంటాడు. అండ్ అన్నింటికి మించి ఎక్కడ కూడా ఎవరికి సంబంధించినటువంటి దాన్ని ఏం చెప్పాలి, అరే వారలాగా ఉన్నట్రా, వీరిలాగా ఉన్నట్రా, అలా నటిస్తున్నట్టు ఇలా నటిస్తున్నట్టు కాకుండా పవన్ కళ్యాణ్ ఎలాగైతే తనకంటూ సెపరేట్ స్టైల్ అనేది ఏర్పరచుకున్నాడు, అలా ఈ మోక్షజ్ఞ కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ సినిమా పరిశ్రమ మామూలుది కాదు. బాబు బాబు అంటూ భజన చేస్తూ నెట్టేట ముంచేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ జగత్ బాబు. ఎన్నో సందర్భాలు చెప్పాడు, నాకు తెలియలేదండి, తెలిసరికి ఏం లేదండి నా దగ్గర. అండ్ ఇదిగో ఇలాంటి సినిమాని తీయాలి, ఇదిగో ఇలాంటి డైలాగులను చెప్పాలి, అలా కాకుండా చాలా తెలియగలవాడిగా అండ్ అన్నలు, నాన్న అండ్ రిమైనింగ్ చుట్టాల సలహాలు సూచనలు తీసుకుంటూ ద బెస్ట్లో మోక్షజ్ఞ ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. వాస్తవానికి ఇప్పుడు చెప్పిన ఈ 6-7 విషయాల టాపిక్ని 3-4 వీడియోలు చేయొచ్చు, మనకొద్దు. ఒక వీడియోని అన్ని పెట్టని చూడండి.